మీ కుటుంబ నేపథ్యం అలాగే మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా? నేను బేసికలీ హైదరాబాద్ నుంచి అండి, నా నేటివ్ ప్లేస్. అండ్ మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా మదర్ ఫాదర్ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ చేసి రీసెంట్ గా రిటైర్ అయ్యారు. నేను బిహెచ్ఎల్ లో మేనేజర్ గా చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి డెలాయిట్ లో మేనేజర్ గా చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ముందు ఒక పాప, తర్వాత ఒక బాబు అండి. సార్ మీ గ్రాడ్యుయేషన్ కానీ మీ స్టడీ మొత్తం ఎలా కొనసాగింది సార్? నేను సైదాబాద్ వినయనగర్ కాలనీలో సెయింట్ మేరీస్ హై స్కూల్లో స్కూలింగ్ చేశాను. అండ్ దాని తర్వాత నారాయణ జూనియర్ కాలేజ్ సంతోష్ నగర్ లో ఎంపీసీ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ అయింది. తర్వాత ఎంసెట్ లో ర్యాంక్ సాధించి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ట్రిపుల్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి నేను ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ అయిపోయాక 2011 లో బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆల్ ఇండియా ఎగ్జామ్ రాశాను. దాంట్లో మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించి నాకు బిహెచ్ఎల్ లో ఇంజనీరింగ్ ట్రైనింగ్ గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2011 నుంచి ఇప్పటిదాకా నేను బిహెచ్ఎల్ లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను బిహెచ్ఎల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. సార్ మీరు బిహెచ్ఎల్ జాబ్ కొట్టిన తర్వాత అంటే 2011 లో మీరు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టారా? అంటే యూపీఎస్సీ సైడ్ మీరు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో 2011 లో నేను బిహెచ్ఎల్ లో జాయిన్ అయినప్పుడు మేము ఒక పెద్ద బ్యాచ్ గా జాయిన్ అయ్యాము. సో దాంట్లో కొంతమంది ఆల్రెడీ సివిల్స్ అటెంప్ట్స్ ఇద్దామని రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో వాళ్ళ ద్వారా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. బట్ అంటే ఎప్పుడు సీరియస్ గా ఇద్దామని ఒక మైండ్ లో లేదు. ఓకే ఎగ్జామ్ ఏదో అందరు రాస్తున్నారు, కొంచెం తెలుసుకోవాలని ఉండింది. బట్ 2014 లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయో మాకు మైక్రో అబ్జర్వర్ డ్యూటీ వేశారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు మైక్రో అబ్జర్వర్ డ్యూటీస్ వేశారు. ఆ డ్యూటీస్ వేసినప్పుడు ఫస్ట్ టైం అంటే ఒక ఇంత పెద్ద డెమోక్రసీలో ఎలక్షన్ ఎక్సర్సైజ్ ఏంటి అనేది చూడడం జరిగింది. సో అప్పుడు అక్కడున్న కలెక్టర్స్, అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరితోటి మనకు తెలిసింది ఏంటంటే ఓహో ఇంత స్కోప్ ఉంటుందా అసలు ఒక బ్యూరోక్రాట్ అంటే అని. అండ్ దెన్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఎట్లా రాస్తున్నారో ఏంటి అసలు ఎగ్జామ్ అంటే ఏంటో అర్థం చేసుకొని 2014 నుంచి నా సివిల్ సర్వీసెస్ వైపు నా ప్రయాణం స్టార్ట్ అయింది.